హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటెడ్ తెలుగు ఛానల్. సో ఇవాళ మార్కెట్ కనుక మీరు చూస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా యాక్చువల్గా బాగా పెర్ఫామ్ చేసినాయి. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి రెండు గివప్ ఇచ్చేసినాయి. ఓకే, ఆల్మోస్ట్ లైక్ 130 పాయింట్స్ దాకా నిఫ్టీ ఇచ్చేసింది, 150 పాయింట్స్ దాకా. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే నెగిటివ్లో కూడా వెళ్ళటం జరిగింది. ఒక టైంలో అయితే 600 పాయింట్స్ అప్ సైడ్ ఉన్నట్టుంది. ఓకే, సో రఫ్లీ 600 పాయింట్స్ అప్ సైడ్ నుంచి 600 కూడా కాదు, 750 పాయింట్స్ దగ్గర నుంచి కిందకు వచ్చేసాడంటే చూడండి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ. సో ఇది నేను డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూపించి వెంటనే ఓకే ఇది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఈరోజు క్యాండిల్ ఏంటి, సో బేర్స్ అనేవాళ్ళు కొంచెం ప్రెషర్ అనేది చూపించారు, అవును కదా. సో బేర్స్ ప్రెషర్ చూపించడం జరిగింది. సో మనకి ఇప్పుడు రేపు ఇందుట్లో చూద్దాం ఒకసారి, తర్వాత మీకు 15 మినిట్స్లో కూడా చూపిస్తాను. ఇది షార్టెస్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేశాను కదా నేను. సో రేపు ఏ క్యాండిల్ అన్నా సరే సింపుల్ కదా, దీని కింద క్లోజ్ అవ్వాలి. ఓకే, సో 24,000 కింద, 23,000 ఈ కింద కనుక క్లోజ్ అయితే రేపు క్యాండిల్, సో మనకి ఫ్రైడే పెద్ద క్యాండిల్ ఉంటుంది అనమాట. అంటే దాదాపుగా ఒక 400 పాయింట్స్ సెల్ ఆఫ్ ఉంటుంది ఫ్రైడే, లేదా మిస్ అయితే మండే, మిస్ అయితే ఒకవేళ. ఓకే, బట్ ఇక్కడే ఒక ఉంది పాజిటివ్, అదేంటంటే ఎగ్జిట్ పోల్స్. సో ఎగ్జిట్ పోల్స్ నేను ఇప్పుడే సెట్ చేయడం జరిగింది, వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్. అందుట్లో కొంతమంది లీడింగ్ బీజేపీకి ఇచ్చారు, కొంతమంది ఏమో స్లైట్ ఎడ్జ్ ఇచ్చారు బీజేపీకి. అలాగే తమిళనాడులో ఏమో డిఎంకేకి, అలయన్స్కి ఇచ్చారు, అస్సాంలో బీజేపీకి ఇచ్చారు. కొంతమంది ఏమో స్లైట్గానే మమతా బెనర్జీ వస్తుందని కొంతమంది ఇవ్వడం జరిగింది. బట్ ఓవరాల్గా ఒక బిలీఫ్ అయితే ఏమొచ్చిందంటే బీజేపీ వెస్ట్ బెంగాల్లో పవర్లోకి వచ్చేస్తుంది అన్న ఒక థాట్ అయితే మెజారిటీ ఆఫ్ ద మీడియా అవ్వచ్చు, ఎగ్జిట్ పోల్స్ అవ్వచ్చు ఇవ్వడం జరిగింది, బికాజ్ ఆఫ్ టర్న్అవుట్, ఓటర్ టర్న్అవుట్ వలన. ఇప్పుడు అది పక్కన పెడదాం. ఇప్పుడు లాస్ట్లో మనకి ఈ 60 అవర్లీ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తే మీకు ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. ఇదిగోండి, ఇది డైలీ టైం ఫ్రేమ్ మీద డ్రా చేసిన ట్రెండ్ లైన్. బట్ నేను ఇప్పుడు 15 మినిట్స్ మీద డ్రా చేస్తాను. ఇప్పుడు మనకి ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇది తీసేస్తాను డైలీ టైం ఫ్రేమ్. ఓకే, ఇది ఇంకా అవసరం లేదు. సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియా మనకి గ్యాప్ అన్నమాట. ఈ ఏరియా గ్యాప్ ఉంది కదా ఇక్కడ. సో ఈ గ్యాప్ ఒకటి, అలాగే ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్ ఉంది. సో ఇక్కడ ఇంకా ఇది ఆ ఏరియాకి వెళ్ళలేదు కాబట్టి 23,379 కూడా టచ్ అవ్వాలి. సో రెండేపుల్లో ఉంది మార్కెట్, చూసారు కదా. అలాగే మనం ట్రెండ్ లైన్ కనుక డ్రా చేస్తే అప్ సైడ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ కొంచెం అటు ఇటుగా డ్రా చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఈ ఏరియాలోనే రేపు ప్రైస్ మూవ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ థింగ్. ఓకే, సో నేనైతే 2 ట్రేడ్లు తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకటి ఫ్లాట్ ఓపెన్ అయితే నేను వెయిట్ చేసి ఓకే మార్కెట్ ట్రెండ్ బట్టి అప్ సైడా డౌన్ సైడ్ అని చూసుకుంటాను. అప్ సైడ్ నాకు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, డౌన్ సైడ్ అయితే ఈ ఏరియా సపోర్ట్ ఉంది. రేపు ఒకవేళ ఇన్ కేస్ ఈవేళ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల 3%, అలాగే మన యుఎస్డి ఐఎన్ఆర్ కూడా చేంజ్ ఎక్కువ వచ్చింది కాబట్టి, ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఐఎన్ఆర్కి, దానివల్ల లాస్ట్లో ఇంపాక్ట్ వచ్చిందని చెప్పి ఈ కరెక్షన్ అనేది ఒక స్టోరీ వచ్చింది. ఓకే, సో రేపు ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ప్రకారం కనుక వాళ్ళు కనుక ఓకే అనుకుంటే రేపు మార్కెట్ మేకర్స్ ఏం చేస్తారంటే ఇనీషియల్గా గ్యాప్ అప్ పెట్టేస్తారు, ఎవరిని ట్రేడ్ చేయలేకుండా పెట్టి ఒకటి ఫ్లాట్ పెడతారు, అలాగే పెట్టి పైకే వెళ్తారన్నమాట, కిందకి రారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అప్పుడు రేపు ఈవినింగ్తో అయిపోయింది కదా, ఎగ్జిట్ పోల్ క్లోజ్ అయిపోయింది. మహా అయితే ఫ్రైడే కూడా యుఎస్ మార్కెట్ కనుక నెగిటివ్ లేకపోతే ఆ రోజు కూడా మనకి ఫ్రైడే కూడా క్లోజింగ్ ఇలా పెడతారు, లేదా ఇంకొంచెం అప్ సైడ్, ఫ్లాట్ టు అప్ సైడే పెడతారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఫిల్లింగ్ ఉంది కదా. ఓకే, సో 2 డేస్ తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ పోల్ న్యూస్ అనేది అయిపోయిన తర్వాత ఇంకేంటి పెండింగ్, మొత్తం అందరినీ రీటైలర్స్ని నాశనం చేసేయడమే కదా, ఇంకా వాళ్ళ పని అదే కదా ఆటోమేటిక్గా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్యాడ్ న్యూస్ ఎలాగో వస్తుంది మండే, లేదా సాటర్డే సండేలో ఒకటి వస్తుంది ఇరాన్ యుఎస్ది, అంతే దమ్మని పెడతారు. జస్ట్ లైక్ ఒక 200-250 పాయింట్స్ పెట్టి గ్యాప్ డౌన్,
అక్కడి నుంచి స్ట్రైట్ అవే కొట్టుకుంటూ వచ్చేస్తాడు అంతే. సో ఇక్కడ లాంగ్స్ ఉన్న వాళ్ళు అందరూ మొత్తం క్లోజ్. ఓకే, ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ న్యూస్ సరిగ్గా ఫ్లాట్గా తీసుకోక మనలాగా వీడు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు, వీళ్ళకి ఇంకెలా కాదని చెప్పి ఫ్లాట్ ఓపెన్ చేసి రేపు ప్యారలల్ ట్రేడింగ్ చేస్తాడు. అంటే అప్ సైడ్ డౌన్ సైడ్ చేయొచ్చు, రెండో ఆప్షన్. ఓకేనా, ఇదైతే మనం చేసేయగలుగుతాం. ఇది పెద్ద ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఈజీగా ట్రేడ్ చేసేయచ్చు స్కాల్పింగ్. ఓకే, సో ఇలా చేయనివ్వరు అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, క్రూడ్ బాగా పెరిగిపోయింది. ఓకే, అండ్ యూఎస్డి ఐఎన్ఆర్ చేంజ్ అయిపోయింది. అలాగే ఏదైనా ఒక మన టెక్ కంపెనీస్కి ఏదైనా ఇంపాక్ట్ తీసుకొచ్చి సంథింగ్ లైక్ ఒక బ్యాడ్ న్యూస్, ఏదైనా ఒక రిజల్ట్స్ ఏదైనా బ్యాడ్ న్యూస్ కనుక రేపు వస్తే గ్యాప్ డౌన్, ప్రీ ఓపెన్లో గ్యాప్ డౌన్ పెట్టి దాన్ని కిందకి క్లోజ్ చేసేస్తారు ఇలాగ నెగిటివ్. ఓకే, సో ఇది ఫిల్ అవుతుంది రేపు. నా ఐడియా ఇదే ఫ్రెండ్స్. ఓకే, ఇంతకు మించింది వేరే ఆప్షన్ కూడా లేదు, వాళ్ళు ఇంతకు మించి ఏం చేయలేరు కూడా. ఓకే, సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, థ్యాంక్ యూ.